హాయ్ అండి. ఇప్పుడు సోరకాయ పొట్టు ఇది పైన ఉంటుంది కదా, సోరకాయ పైన అదే సోరకాయ తొక్క ఇదే అంటారు, పొట్టు ఇదే అంటారు. ఆ పైన ఉన్న పొట్టు అయితే తీసుకొని శుభ్రంగానైతే కడిగిన ఇది ఇప్పుడు పచ్చడి చేసుకుందాము. సోరకాయ పొట్టు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేసుకోవడము చూద్దాము. ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది కూడా చూద్దాము. ఫస్ట్ అయితే ఇది శుభ్రంగా అడిగితే పక్కకు తీసుకున్న ఈ పొట్టు పైన ఉంటుంది కదా, సొరకాయ పైన మనము ఇదంతా సుత గీక్కుంటాం కదా, ఇదే అది. అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నువ్వులు, చింతపండు ఇవన్నీ వేసి ఇంకా ఏమేమి వేయాలి, ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి ఇది రోటి పచ్చడి అయినా చేసుకోవచ్చు, మనం మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. నేనైతే మిక్సీలో పడతా. ఇప్పుడు ఇదైతేనే తయారు చేద్దాం పచ్చడి. ఫస్ట్ అయితే ఈ నువ్వులు దోరగా వేపుకుందాము. ఈ నువ్వులు కొంచెం చిటపట అనగానే పక్కకు తీసుకోవాలి, ఎందుకంటే ఇంట్లో వేగినాయి అంటే అన్నీ జిల్తనే ఉంటాయి, మాడిపోతాయి. కొంచెం వేగంగానే తీసుకోవాలి పక్కకు. అదిగో అట్లా చిట్టుతాయి, చిట్ట కొంచెం స్టవ్ బంద్ చేసుకొని వేపుకుందాము, ఎందుకంటే చిట్టకుంటుంటాయి. చూసారు కదా, అట్లా చిట్లిపోతాయి. ఇట్లా దూరగా వేపుకుంటే సరిపోతాయి. చూసారు కదా, ఇట్లా దూరగా వేపుకొని ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. ఒక చెంచా పోసుకుంటే సరిపోద్ది, టీ చెంచా కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేపుకుందాము, తొందరగా వేగుతాయి. ఒక్కొక్కటి ఇంత పొడుగ్గా ఉంది కదా, కట్ చేసుకుంటే తొందరగా వేగుతుంది. ఇట్లా పచ్చిమిర్చి ఎప్పుడైనా కొంచెం కట్ చేసుకొని వేపుకుంటేనే తొందరగా వేగుతాయి, పొడుగ్గుంటాయి కాబట్టి వేగాయి తొందరగా. అన్నిట్లా కట్ చేసుకొని వేపుకోవాలి దోరగా. పచ్చిమిర్చి ఇట్లా దోరగా వేగినాక ఇప్పుడు ఈ పక్కకు తీసుకుందాము. ఇట్లా దోరగా వేపుకోవాలి, ఇట్లా చూసారు కదా, ఇట్లా వేపుకోవాలి. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. పక్కకు తీసుకున్నాక కొంచెం నూనె ఉంది కదా, ఇదే నూనెలా కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఇట్లా వేగంగానే ఈ సొరకాయ పొట్టు ఉంటుంది కదా, ఈ సొరకాయ పొట్టు వేసుకోవాలి. దీన్ని వేయించుకోవాలి.
ఇది కూడా మంచిగా గోలాలి నూనెలా. ఇట్లా కొద్దిసేపు గోలాలి. ఇది మూత తీసి ఒక్కసారి కలుపుకొని ఇట్లా దగ్గరికి వచ్చినాక ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి. ఇట్లా టమాటో కూడా మెత్తబడాలి, వత్తులు వత్తులు కావాలి. ఇది మెత్తగా అయ్యి టమాటో కూడా ఇట్లా మెత్తబడ్డాక ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు చింతపండు మనం కడిగి తీసుకున్నాం కదా, చింతపండు ఇందులో వేసుకోవాలి. చింతపండు కూడా ఈ నూనెలో కొద్దిసేపు గోలించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కొద్దిసేపు మంచిగా గోలాలి. కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాము. ఇదంతా కూడా మంచిగా దగ్గర గోలాలి. ఇట్లా గోలితే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాము. ఈ మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ నువ్వులు పట్టుకుందాం ఫస్ట్. ఎందుకంటే నువ్వులు ఫస్ట్ పట్టాలి. ఈ మిర్చిలా ఈ లేతే ఇది దంగయి కదా, ఫస్ట్ అయితే ఇది పట్టుకోవాలి మెత్తగా. కొద్దిగా కొన్ని వాటర్ వేసుకొని పట్టుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసుకుందాము. ఈ నువ్వులు కొంచెం ఇట్లా పట్టుకున్నాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము. మనం వేపుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, ఇది ఇందులో వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకుందాము. ఇది మిక్సీ పెట్టుకుందాము. మిక్సీ జారి ఖరాబ్ అయింది, వేరే దానిలో ఇప్పుడు పెద్ద దానిలో వేసుకున్నా. ఈ మిర్చి ఇట్లా పట్టుకున్నాక మనం ఈ టమాటో ఇది అదే సొరకాయ పొట్టు ఇదంతా కూడా ఇట్లా వేపుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము. అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, ఇది వేపుకోగా ఇప్పుడు కొంచెం వేసిన. ఎల్లుల్లి అదే ఎల్లిపాయలు ఇందులో వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు కొంచెం వేసిన కదా, ఇంకా కొంచెం వేసుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము మెత్తగా. ఇప్పుడైతే ఈ పచ్చడి పట్టిన మరీ మెత్తగా కాకుండా పట్టుకోవాలి. ఇది తాలింపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ పెట్టుతా నేనైతే. పెట్టుకోకుండా ఏం కాదు, ఎందుకంటే నువ్వులు వేసినాం కదా, ఆ నువ్వులు వేసి ఇట్లా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ పెట్టుతా. తాలింపు అయితే చేయాలి. తాలింపు చేసుకుంటే కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది. ఈ పచ్చడి అయితే ఇప్పుడు ఇందులో వేసుకుందాము.
మరీ మెత్తగా కాకుండా ఇట్లా పట్టుకోవాలి, కొంచెం టమాటా ముక్కలు కనబడేటట్టు. ఇట్లా అయితే పట్టుకోవాలి పచ్చడి. ఇది ఇప్పుడు తాలింపు చేసుకుందాము. ఇప్పుడు తాలింపు తయారు చేసుకుందాము. కొంచెం నూనె పోసుకొని, నూనె అవసరం లేదు ఎక్కువ, కొంచెం పోసుకుంటే సరిపోద్ది. కొంచెం జీలకర్ర, ఆవాలు, స్టవ్ ఆపేసి తర్వాత మళ్ళీ పెట్టేసుకుందాం. 2 ఎండుమిర్చి, ఒక 4-5 ఎల్లిపాయలు ఇట్లా 4 కొట్టేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి ఒకటి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం వేగాలి, దూరగా వేగాలి. తాలింపు ఇట్లా వేగాలి మంచిగా. ఎల్లిపాయ, ఈ పచ్చిమిర్చి, కరివేపాకు అంతా కూడా మంచిగా వేగాలి. ఇట్లా ఈ కలర్కి వచ్చేదాకా. చూసారు కదా, ఈ కలర్కి అయితే సరిపోద్ది. ఇప్పుడు ఈ తాలింపు ఈ పచ్చడిలో పోసుకోవాలి. ఇట్లా వేసుకొని కొద్దిగా కలుపుకుంటే సరిపోద్ది. పచ్చడి అయితే అయిపోయింది. సొరకాయ పొట్టు పచ్చడి, నువ్వుల పచ్చడి. ఇట్లా చూసారు కదా, ఇట్లా చేసుకుని అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతవరకు మీరు చేసుకొని వాళ్ళైతే చేసుకోండి. చూసారు కదా, వేడి వేడి అన్నంలో అయితే వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్, టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే తగ్గేది లేదు. చపాతీకైనా, పూరికైనా, అన్నంకైనా, ఏమిటికైనా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి చేసుకొని టేస్ట్ చూసినాక ఎట్లుందనేది కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలకు కానీ, ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకుంటారు, మీరు కూడా చేసుకోండి. మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజైతే ఇది వంట.